వారి హృదయంలో ఎన్నో సందేహాలు, వారి మనసులో ఎన్నో తేలవలసినటువంటి అంశాలు ఉన్నాయి. వాటన్నిటినీ పట్టుకుని యేసయ్య దగ్గరికి వెళ్ళడానికి ఒక ఏకాంత సమయాన్ని చూసుకున్నారు. అదేవిధంగా ప్రియ దేవుని బిడ్డలారా, మీ హృదయంలో కూడా ఎన్నో గందరగోళ పరిస్థితులు, మన మనసుల్లో కూడా ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులు, మన కుటుంబాలలో, మన వ్యక్తిగత జీవితాల పట్ల, మన బిడ్డల పట్ల, మన భర్త పట్ల, భార్య పట్ల, కుటుంబం పట్ల, ఆర్థిక స్థితిగతుల పట్ల, వింటున్నారా, మరి మన కష్ట నష్టాల ఆవేదనల పట్ల ఎన్నో సమస్యలు ఉన్నాయి కదా. ఈ సమస్యలన్నిటిని కూడా నువ్వు తీసుకుని ఏకాంతముగా యేసయ్య దగ్గరికి వెళ్ళటం అలవాటు చేసుకోవాలి. ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయిగా, ఎక్కడ బాధలు అక్కడే ఉన్నాయిగా, ఎక్కడ గాంజాగారాలు అక్కడే ఉన్నాయిగా, తేలవలసిన అంశాలన్నీ అక్కడే ఉన్నాయిగా. నీ గుండెల్లో ప్రశ్నలుగా గూడు కట్టుకుపోయినటువంటివి ఎన్నో అనుదినం అనుక్షణం నీ మనసును తొలిచివేస్తున్నాయిగా. వీటిని పట్టుకుని యేసయ్య దగ్గరికి వెళ్ళడానికి నీకంటూ ఒక ఏకాంత సమయం ఉందా?